హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యాషన్స్. మీరు నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చిన్నపిల్లల మగ్గం వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవైతే హ్యాండ్స్, ఇవైతే ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. ఈ ఎల్బో హ్యాండ్స్కి కూడా మనకి వర్క్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇదైతే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది బ్యాక్ హుక్స్ వస్తాయి. నేను లైనింగ్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకొని మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి. కింద అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బ్లౌజ్ పొడవు మార్క్ వేసుకుంటున్నాను. మనకి బ్లౌజ్ పొడవు వచ్చి 15 ఇంచులకి నేను బ్లౌజ్ పొడవు అనేది 15 ఇంచులు ఉంది. నేనైతే 16.5కి ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను. మిగిలిన 15 ఇంచులు ఉంచుకొని మిగిలినది మనం లోపలికి మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ ఒరిజినల్ పీస్ ఉంది కదా, ఈ ఒరిజినల్ పీస్కి షోల్డర్ ఎంత ఉందో నేను షోల్డర్ అనేది ఒకసారి టేప్తో చూసుకుంటున్నాను. నాకైతే 9 ఇంచులు వచ్చిందనమాట. ఈ 9 ఇంచులు నేను లైనింగ్ మీద మార్క్ అనేది వేసుకుంటాను. ఎప్పుడైనా మగ్గం వర్క్ బ్లౌజ్లకి ఇదే విధంగా చేస్తే కనుక ఈజీగా ఉంటుంది. షోల్డర్ అయితే 9 ఇంచులు వచ్చింది కదా, దాంట్లో సగం 4.5 ఇంచులు మార్క్ అనేది వేసుకోవాలి. ఇంకొక హాఫ్ ఇంచు కుట్టల్లోకి మనం ఎక్స్ట్రా మార్క్ అనేది వేసుకోవాలన్నమాట. చెస్ట్ కొలతకి నేను 7 ఇంచుల వరకు ఒక మార్క్ అయితే వేసుకున్నాను. మనకి ఆర్మ్ రౌండ్ వచ్చి 12 ఇంచులు ఉంది. అంటే మనకి ఇది 6 ఇంచులు రావాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఇది 6 ఇంచులు అనేది మనకు వచ్చేసింది అనమాట. నెక్ మధ్యలో మనకి నెక్ గ్యాప్ అనేది ఎంత వచ్చిందో, నెక్ విడ్త్ అనేది ఎంత వచ్చిందో అంత మటుకు మనం టేప్తో కొలిచి చూసుకుంటే కనుక మనం నెక్ విడ్త్ అనేది ఎంత పెట్టుకోవాలో తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నేను అదేవిధంగా మనకు 2 ఇంచుల కంటే కూడా కొంచెం తక్కువగానే వచ్చింది. నేను అక్కడికి వరకు ఒక మార్క్ అయితే వేసుకున్నాను. మనం చెస్ట్కి ఎంతైతే కొలత తీసుకున్నామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి నడుం దగ్గర కొలత తీసుకుంటే సరిపోతుంది అనమాట. అక్కడి వరకు నేను ఒక మార్క్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను మార్క్ చేసేదైతే సైడ్కి కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ వరకు అయితే మార్క్ అయితే వేస్తున్నాను. కింద వేసిన మార్క్ అయితే నేను బ్లౌజ్ కరెక్ట్ లెంత్ అనమాట. అది అక్కడి వరకు ఒక మార్క్ అయితే వేసుకున్నాను. కింది మార్క్ ఉంది కదండి, కింది మార్క్ అయితే బ్లౌజు కరెక్ట్ కొలత కదా. ఇప్పుడు అది అయితే మనం లోపలికి మడిచి కుట్టేసుకుంటాం. పైన మార్క్ అయితే అక్కడి వరకు మనం స్టిచెస్ అనేది వేసుకొని కట్స్ వేసుకోవడానికి ఆ మార్క్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనమాట నేను కట్ చేసింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. ఈ బ్లౌజ్కి ఓపెన్ అనేది వెనుక వైపే వస్తుంది కాబట్టి వెనుక పార్ట్ అనేది నేను లైనింగ్ ఓపెన్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా వేస్తే మనకి హ్యాండ్స్కి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఓపెన్ వచ్చింది కదా, ఈ ఓపెన్ వచ్చిన వైపు మనము వెనుక వైపు కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెము ఇక్కడ హ్యాండ్కి లోతు అయితే తీస్తున్నాను నేను. ఈ విధంగా తీస్తే మనకు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి కొంచెం అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ మిగిలిన పీసులో హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇప్పుడైతే నేను హ్యాండ్కి కింద అయితే స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. హ్యాండ్ కరెక్ట్ లెంత్ వచ్చి 9 ఇంచులు ఉంది. అయితే నేను 10 ఇంచులకు ఒక మార్క్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే మనకి కింద మీద స్టిచెస్లోకి సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్కి ఆర్మ్ రౌండ్ డౌన్ ఉంది కదా, చంక డౌన్, అది 2.5 ఇంచులకు ఒక మార్క్ అయితే వేసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచులు. కింద హ్యాండ్ లూజ్ వచ్చి 8 ఇంచులు ఉంది. దాంట్లో సగం 4 ఇంచులకి ఒక మార్క్ అయితే వేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ వర్క్ అనేది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు లైనింగ్కి మనం మార్క్ అయితే పైన మిడిల్లో ఒక మార్క్ అయితే వేసుకుంటాం కదా, అది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా వేసుకొని బ్లౌజ్ పైన మనము కట్ చేసుకుంటే కనుక మనకు ఆ వర్క్ అంతా కూడా కరెక్ట్గా మధ్యలో వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేసిన తర్వాత కరెక్ట్గా దానికి ఆపోజిట్లో నేను ఇప్పుడే చూపించాను కదా, ఈ విధంగా నేను చూపించిన విధంగా మనం కట్ చేసిన హ్యాండ్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట.
నేను ఇప్పుడైతే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే నేను కట్ చేసుకున్న లైనింగ్ పీస్ అనేది ఉంది కదా ఫ్రంట్ పార్ట్ది, ఆ పీస్ అనేది దీనిపైన వేసుకొని ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను. దానికోసం ఈ పీస్ అనేది కట్ చేసుకునేటప్పుడు సైడ్ లెగ్ కొంచెం ఎక్కువ క్లాత్ అనేది ఉంచుకొని కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికైతే మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని కరెక్ట్గా మధ్యలోకి మార్చుకొని అక్కడ ఒక మార్క్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ఈ రెండు మార్కింగ్ అనేవి లైనింగ్ది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది రెండు మార్కింగ్స్ అనేవి కలిసే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే రెండు పీసులు కూడా కరెక్ట్గా ఇప్పుడు నేను మార్కింగ్స్ అనేవి చూపించాను కదా, ఆ రెండు మార్కింగ్స్ అనేవి కలిసే విధంగా పెట్టుకొని నెక్ వర్క్ ఎక్కడైతే వచ్చిందో ఆ వర్క్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ అయితే వేసుకున్నాను కదా నెక్ చుట్టూ, ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ నెక్ కొంచెం మనం ఒక కుట్టు మందం క్లాత్ వదిలేసుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ అంతా కూడా నెక్ కట్ చేసుకున్న తర్వాత మనం అక్కడక్కడ చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టుకుంటే క్లాత్ అనేది ముడత రాకుండా ఉంటుందన్నమాట. మనం క్లాత్ అనేది అటు తిప్పి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందనమాట. మనం క్లాత్ అంతా కూడా అటు తిప్పేసుకొని మనం చుట్టూ క్లాత్ కదలకుండా దాని చుట్టూ కూడా స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి కూడా నేను నెక్ అనేది వేసేసుకున్నాను. వేసేసుకొని ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా కుట్టుకున్నాను. మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ నేను రెండు కలిపి జాయింట్ అయితే వేసుకుంటున్నాను. షోల్డర్స్ దగ్గర వేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ అనేది నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే క్లాత్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే సైడ్కి నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు వేసుకున్న మార్కింగ్ అయితే ఉంది కదా, ఆ మార్కింగ్ అనేది రెండు వైపులా కరెక్ట్గా రావడానికి క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని మార్కింగ్ వేసుకుంటే కనుక మనకి రెండు వైపులా కరెక్ట్గా మార్కింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను కింద ఒక లైన్ అయితే వేసాను కదా, అక్కడి వరకే మనము సైడ్కి జాయింట్ అనేది వేసుకోవాలి. కింద అయితే మనకి కట్స్ కుట్టుకోవడానికి క్లాత్ అయితే వదిలేసుకోవాలన్నమాట. నేను సైడ్కి కుట్లు అయితే వేసుకున్నా అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడి వరకే కుట్లు అనేటివి నేను వేసుకున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ పొడవు అనేది ఎంతుందో ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను. దానికోసం నాకు బ్లౌజ్ పొడవు అయితే 15 ఇంచులు కావాలి. కింద ఎక్స్ట్రా ఉన్నదంతా నేను లోపలికి మడిచి కుట్టేసుకుంటాను. తర్వాత కట్స్ అన్నమాట, ఈ కట్స్ కుట్టుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్స్కి ఈ విధంగా మడుచుకొని కట్స్ కుట్టుకోవాలి. ఇప్పుడైతే సైడ్కి కట్స్ వేసేసుకొని నేను కింద క్లాత్ కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. బ్లౌజ్ అయితే మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మధ్యలో ఈ టక్స్ అనేవి వేసుకోవాలన్నమాట. బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఈ టక్స్ అనేవి వేసుకుంటే బ్లౌజ్ అంతా ఇట్లా మనకి డబ్బా షేప్లో రాకుండా ఒక షేప్ అనేది నడుము దగ్గర ఒక షేప్ అనేది వస్తుంది. వేసుకుంటే కూడా మంచిగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ముందు వెనక కూడా ఈ కుట్లు అనేవి వేసుకోవాలన్నమాట. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.